ఫ్రెండ్స్, ఇది మన షేర్పల్లి హనుమాన్లకు వెళ్ళే దారి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సతీష్. వెల్కమ్ టు వాక్ విత్ విష్ణు. ఈరోజు మన వీడియోలో అతి ప్రాముఖ్యతమైన హనుమాన్ దేవాలయం గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. దయచేసి మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడి వచ్చేసి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల్ షేర్పేలి అనే గ్రామంలో వెలిసినది. ఈ గుడి వచ్చేసి సిద్దిపేట నుండి చిన్నకోడూరు దాకా 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది. మనం గుడి ప్రాంగణంలోకి వచ్చినట్టయితే మన హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఇది వచ్చేసి 20 అడుగుల హనుమాన్ విగ్రహము. ఇక్కడ ఏ భక్తుడైనా కానీ ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ హనుమంతుని దర్శించుకున్న తర్వాతనే లోపల ఆంజనేయ స్వామిని దర్శించుకోనికి ఉంటుంది. ఈ గుడి వచ్చేసి చాలా ప్రాముఖ్యమైన గుడి. ఏ కోరికలు మనం అనుకున్నా కానీ ఆ కోరికలు నెరవేరుతాయి. రైట్, ఇప్పుడు మనం చూసినట్టయితే గుడి లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ నమ్మకాలు ఏంటంటే భక్తులై ఏ కోరిక నెరవేరుకున్నా కానీ తీరుతుంది అనే నమ్మకం ఉంది. అండ్ ఒక్కటి ఏంటంటే మనం ఎక్కడ చూసినా కానీ హనుమంతుని గుడిలు ఊర్లలో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం షేర్పల్లిలో మాత్రం అడవిలో ఉన్నది. రైట్, ఇక్కడ మనకు ఉన్నది హోమయాగాలు. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి హోమం చేస్తుంటారు ఇక్కడ గుడిలలో. అండ్ ప్రతి సంవత్సరము మాకు డేట్ అంత ఐడియా లేదు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ యాగాలు చేస్తారని పంతులు గారు మనకు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి. మనం గుడి అక్కడ హనుమంతుని విగ్రహం దర్శించుకోండి, నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాలు దర్శించుకుంటాం. నవగ్రహాల చుట్టూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నవగ్రహాల చుట్టూ ఖచ్చితంగా పూజ చేసిన తర్వాతనే నెక్స్ట్ గుళ్ళోకి వెళ్ళిపోవచ్చండి. రైట్, ఇప్పుడు మనం వచ్చినట్టయితే నవగ్రహాల తర్వాత ఇక్కడికి వచ్చినట్టయితే యాప చెట్టు కింద నాగదేవత అమ్మవారు ఉంటుందండి. ఇక్కడ ప్రతి నాగుల పంచంకి ఇక్కడ పాలు పోసి పూజలు చేస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాల నుంచి వెళ్ళి మళ్ళీ కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత యాప చెట్టు కింద మనకి ఇది నాగదేవత అమ్మవారు అనేది కనిపిస్తుంటుంది. సో ఆ తర్వాత వచ్చినట్టయితే మళ్ళీ రాగి చెట్టు ప్లస్ యాప చెట్టు కలిసి ఉన్న చోటును ఇక్కడ శివుని లింగము, శివుని విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఇక్కడ వచ్చేసి స్వయంభూగా లింగం వెలిసిందండి. దాన్ని తీసేసి మనకు అర్థమయ్యేటట్టు సో విగ్రహాలు అనేది ఇక్కడ భక్తులు కట్టించారు. ఈ విగ్రహాలు వచ్చేసి స్వయంభూగా వెలిసాయండి. ఇక్కడ శివుని లింగము, శివునిది కానీ గణపతిది కానీ నంది కానీ ఇవి స్వయంభూగా వెలిసినాయి. సో ఇది పాడుబడిపోయినందుకు గాను వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ భక్తుల కోసము శివుడిని, పార్వతి, గణపతి, కుమారస్వామి లింగంతో కట్టించారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హనుమాన్ గుడిలోకి వెళ్తున్నాము. సో మేము వచ్చే వరకు టైం లేట్ అయిపోయారని గుడి బంద్ చేసి ఉన్నది. నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా స్వామిని మీకు దర్శించని చేస్తాను. ఇప్పుడు మేము గేట్ కాడికి వెళ్ళి చూపిస్తున్నాం. జై శ్రీరామ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకు రామస్తూపం ఉందని. ఏ హనుమాన్ గుడిలో లేని స్తూపము రామస్తూపం ఇక్కడ ఉంది. రామస్తూపం అంటే ఏంటంటే కోటి రామనామాను రాసి దీని కింద నిక్షిప్తం చేసిండ్రు కాబట్టి రామస్తూపం అన్నారండి. దీని కింద కోటిసార్లు రామస్తూపం, మనము శ్రీరామ అని కోటిసార్లు రాస్తాం కదా, దాన్ని చేసి దీని కింద నిక్షిప్తం చేసిందని రామస్తూపం. ఇది మాత్రం ఏ గుళ్ళో లేదండి. ఓన్లీ షేర్పల్లి హనుమాన్ల విగ్రహం, షేర్పల్లి హనుమాన్ గ్రామంలోనే ఉన్నది ఇది. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మనకు ఎటువంటి పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, ఆ పొల్యూషన్ ఏది లేకుండా ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శిస్తుంటారు. సో మనకు అనేది పొల్యూషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉంటారు అని మనకు గుడి ప్రతిష్టత తెలుపుతుంది. అలాగే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ ఆంజనేయ స్వామి నెరవేరుస్తారని భక్తుల యొక్క నమ్మకం. ఫ్రెండ్స్, మీరు వీలైతే ఈ ఆంజనేయ స్వామిని తప్పక దర్శించండి. మీరు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉండండి. సో ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.